థ్యాంక్ యూ రా. చిన్న ప్రార్థన చేసుకుందాం వాక్యంలోకి వెళ్ళే ముందు. నా వాయిస్ వినిపిస్తుందా? పరిశుద్ధుడా పరిశుద్ధుడా యేసయ్య నీకే వందనములు ప్రభువా. పరిశుద్ధుడా అయ్యా, వాక్యము మమ్మల్ని బ్రతికించును ప్రభువా. అయ్యా నీకే స్తోత్రములు ప్రభువా. అయ్యా మాతో మాట్లాడమని అడుగుచున్నాము ప్రభువా. యేసయ్య ఏ యోగ్యత ఏ అర్హత లేని వారమే ప్రభువా. అయ్యా నువ్వు మాకు ఇచ్చిన ఈ తరుణముకై నీకు వందనములు ప్రభువా. పిలువబడ్డవారు అనేకులు, ఏర్పరచబడ్డవారు కొందరన్నావు ప్రభువా. అయ్యా నీ వాక్యము బోధించుచుండగా ప్రభువా, అయ్యా ఏమన్నా ప్రభువా నీవే మరుగుపరిచి సిద్ధపరచమని యేసు పరిశుద్ధ నామములో అడుగుచున్నాం తండ్రి. ఆమెన్ ఆమెన్. విలాప వాక్యములు 3:27 చదివి వినిపిస్తారా ఎవరైనా? చాలు. కాడి అనగా యేసుని హృదయంలో ఉంచుకుంటా. ఏసయ్య మన వైపు పెట్టిన కాడి ఎలాంటిదో వాక్యపు వెలుగులో మనం చూద్దాం. ఒకసారి మత్తయి సువార్త 11:28-29 మనం చూసినట్లయితే, ప్రయాసపడి భారం మోయుచున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతిని కలుగజేస్తాను. నేను సాత్వికుడను, దీన మనసు కలవాడను గనుక మీరు నా కాడి ఎత్తుకొని నా యొద్దకు నేర్చుకోండి, అప్పుడు మీ ప్రాణములకు విశ్రాంతి దొరుకును. హల్లెలూయా. అప్పుడు మీ ప్రాణములకు విశ్రాంతి దొరుకుతుంది. నీ కాడి సులువుగాను నా భారము తెలివిగాను ఉన్నది. యేసయ్య కాడి నీకు శాంతినివ్వగలదు, సమాధానంనివ్వగలదు. నీ యవన జీవితంలో యేసయ్య నీతో ఉండాలని కోరుకోవాలి. యవనస్తులు ఎలా ఉంటున్నారు? కానీ మనం బైబిల్లో చూసినట్లయితే లోతు తన యవనంలో తన తల్లిదండ్రులతో దేవుని మార్గంలో నడిచింది. ఈ రోజుల్లో యవనస్తులు దేవుని మార్గంలో నడుచుచున్నారా? వారు తన ఇష్టానుసారమైన జీవితంలో జీవిస్తున్నారు. నీ యవన జీవితంలో యేసయ్య నీతో ఉండాలంటే, కొందరు యవనస్తులు ఇలా అంటారు, యవన జీవితం సంతోషాన్ని ఇవ్వగలదు అంటారు. కానీ ఇప్పుడే అనుభవించుటకు ఆనందిస్తున్నామంటారు. తమ యవన జీవితమునంతా ఇష్టానుసారముగా సాతానుకు ఇస్తారు. కానీ మనము యవన జీవితంలో కాడి మోయాలి. ఆయన కాడి మోయట నరునికి మేలని దేవుని వాక్యం సెలవిస్తుంది. అలాగనే ప్రసంగి 11:9 చదివి వినిపిస్తారా? ప్రసంగి 11. చాలు. ప్రియ స్నేహితుడా, ఈరోజు ప్రతి అడుగు రేపటికి లెక్క వస్తుంది. మనము లెక్క చెప్పే అవకాశం ఉంది. నీవు అనుకోవచ్చు, నన్ను ఎవరు చూడట్లేదు అని. నీ ఇష్టానుసారంగా నువ్వు జీవిస్తే నిన్ను చూసే దేవుడున్నాడు. దేవుడు కనుదృష్టికి లోకమంతా సంచారం చేస్తుంది. మనుషులు చూడకపోయినా దేవుడు మనల్ని చూస్తున్నాడనే భయముతో మనము జీవించాలి. మన ప్రవర్తనను మనం సరిచేసుకోవాలి. యేసయ్య నన్ను చూస్తున్నాడు అనుకోవాలి. కాబట్టి ప్రియ యవనస్తులారా, యవనం సంతోషమే. ఆ యవనం యేసుతో ఉండాలి, యేసుతో సంతోషించాలి. మనము నీ యవన జీవితం నీ ఇష్టానుసారంగా తిరిగి వృధా చేసుకోకూడదు. ప్రియ యవనస్తులారా, జీవితం చాలా విలువైనది. ఆ విలువైన జీవితం ప్రభుకు అప్పగించినట్లయితే నీ యవనం శాపంగా ఎంచుకోవద్దు, ఆనందంగా ఉండగలవు. హల్లెలూయా. అలాగే ప్రసంగి 12:2
చాలు. బాల్య దినమందే యేసుని నమ్ముకోవాలి, యేసుని సేవించాలి, దేవునికి ఇష్టమైనవి మనం చేయాలి, ఇష్టం లేనిది చేయకూడదు. మరియు తల్లిదండ్రులకు కూడా చిన్న చిన్న వాటి నుండే పిల్లలకు చిన్ననాటి నుండే భయము భక్తి కలిగి నేర్పించాలి. అలా పెంచగలిగితే మనము ఇప్పటి వరకు యవ్వన కాలంలో వరకు మనం ఆయన కాడి మోయగలము. ఈ రోజుల్లో ఎంతో మంది పిల్లలు తన తల్లిదండ్రులకు దుఃఖం కలిగిస్తున్నారు. ప్రియ తల్లిదండ్రులు, మీకు దుఃఖము కావాలా ఆనందం కావాలా అనేది మన తల్లిదండ్రులపై ఉంటుంది, నీవిచ్చే గౌరవంపై ఉంటుంది. ప్రపంచంలో అనేకమైన గ్రంథాలు ఉన్నవి, కానీ మన పరిశుద్ధ గ్రంథంలో పవిత్రమైన గ్రంథంలో బైబుల్ సెలవిచ్చినది ఏమనగా పిల్లలను పెంచే విధానం మరియు తల్లిదండ్రులను గౌరవించే విధానం. అన్నిటికంటే శ్రేష్టమైనది మనము యవ్వన వయసు, మనం ఎలా జీవించాలి, ఎలా నడుచుకోవాలి, మనం ఎలా ప్రవర్తించాలి అని బైబిల్ సెలవిస్తుంది. అలాగనే ద్వితీయోపదేశకాండం 6-7. ద్వితీయోపదేశకాండం 6-7. థ్యాంక్ యూ. మనకు యవన జీవితంలో 4 రకాలమైనవి ఉంటాయి. మొదటిది బాల్యకాలము, రెండవది యవన కాలము, మూడవది మధ్యకాలము అనగా మధ్య వయసు, నాలుగవది వృద్ధాశం. యవన కాలంలో ఈ 4 మనలో ఉంటాయి. యవన కాలం అనేది మనకు మరీ ప్రాముఖ్యమైనది. యవన కాలంలో కాడి మోయవలెను. యవన కాలములో లోకములో సంతోషంగా ఉండలేం మనం. యవన జీవితం యేసుకి సమర్పించుకోవాలి, యేసుకు ఇష్టమైన జీవితం మనం జీవించాలి. అప్పుడు మన యవన జీవితం అనేది బాగుంటుంది. అలాగే 2 తిమోతి 2:22, నీ యవనిచ్చుల నుండి విడిచిపోమును, పవిత్రమైన హృదయములై ప్రభువుకు ప్రార్థన చేయు వారితో కూడా నీతిని, విశ్వాసమును, ప్రేమను, సమాధానమును వెంట ఉంచుకోము. ప్రియ యవనస్తులారా, యేసయ్యకు ఇష్టమైనది నీవు యవనిచ్చుల నుండి పారిపోవటమే అనగా పాపపు ఆలోచన నుండి దూరంగా ఉండుట. అయితే పాపము చేయుటకు అవకాశం ఉండదు. పాపులకు అవకాశం ఇవ్వకూడదు. పాపమునకు దూరంగా మనము పారిపోవాలి. పాపము చేయుటకు మనం ఎంత మాత్రం ఉండకూడదు. అలాగే 1 యోహాను 2:13, తల్లిదండ్రులు మీరు ఆనందించు వాని ఎరిగి ఉన్నారు గనుక మీకు రాయిచున్నాను, యవనస్తులారా మీరు దుఃఖాన్ని జయించి ఉన్నారు. హల్లెలూయా. యవనస్తులు బలవంతులు కావాలంటే సాతాను సంబంధించిన ఏ కార్యములు నీలో ఉండకూడదు. ఎంతో మంది యవనస్తులు సాతానుగాడు ఎంతగానో వారిని లోపరుచుకుంటున్నాడు. తాగుడు అనే దాంట్లో, వ్యసనములో, బూతు మాటలు, సినిమాలు, అల్లరితో కూడిన ఆటపాటలతో వాడు వాని లోనికి తీసుకుంటున్నాడు. కానీ మనము దాన్ని గ్రహించలేకపోతున్నాం. కానీ మనము ఆయన యందు భయము భక్తి కలిగి జీవించి దేవుని మార్గంలో మనము నడుచుకోవాలి. జయించలేరు, వారి చేతిలో నుండి ఓడిపోతారు. ఎందుకనగా వానికి సంబంధించిన కార్యములు నీలో ఉంటే వాడిని నీవు జయించలేవు. హల్లెలూయా. సాతాను సంబంధించిన కార్యములు మనలో ఉంటే సాతానుకు ఓడించలేము. మనము సాతానుని జయించాలి అంటే మొదట ఆ కార్యాలను తీసివేసుకొని యేసయ్య దగ్గరకు క్షమాపణ వేడుకోవాలి. మనం యేసయ్య దగ్గర క్షమాపణ వేడుకుంటే అప్పుడు మనకు ప్రతి ఒక్క దాని నుండి విడుదల ఇస్తుంది. నీ ప్రార్థన యేసయ్య వింటాడు. కారణం యేసయ్యకు లేని పని అనగా నీ తల్లిదండ్రులకు లోబడి మనము భయం భక్తి కలిగి ఉండాలి. కాబట్టి యవన జీవితము నీ చేతిలోనే ఉంది. ఇష్టం వచ్చినట్లు
తిరగకూడదు. ఎంతో పాపము ఉన్నా యేసు దగ్గరకు వస్తే, మనం ఎంత పాపంలో ఉన్నా మన యేసయ్య దగ్గరికి వస్తే యేసుని దగ్గరికి వస్తాడు. యేసయ్య నా పాపములను తీసివేయవా, యేసయ్య నన్ను పవిత్రులుగా చేయవా అంటే యేసయ్య నిన్ను బిడ్డగా ఉంచుకోగలడు. మరి యవన జీవితం సంతోషమే అనుకోవచ్చు. యేసు ఉన్నప్పుడు యవన జీవితం యేసుతో జీవిస్తే కాబట్టి నేడే యేసుక్రీస్తు ప్రేమను నీ యవన కాలములో ఉంచుకోవాలి. తన యవనమందు ఏకాంతంగా మనము ప్రార్థనలో గడపాలి. ఎక్కువ ఉపవాస ప్రార్థనలతో మనము జీవించాలి. మనము ఎప్పుడైతే మనం ప్రార్థనలో జీవిస్తామో అప్పుడు దేవుడు మనకు ఎన్నో కార్యములు జరిగిస్తాడు. హల్లెలూయా. యవనస్తుల జీవితంలో వచ్చే సమస్యలు, ఆశలకు, కోరికలకు నిజమైన జవాబులు ఏంటి అంటే దేవుని వాక్యమును ధ్యానించటములో, ప్రార్థించటంలో, వాక్యము చదవటంలో దేవుణ్ణి మనం ఎంతగానో కీర్తించాలి. మనం దేవుణ్ణి ఎంతగానో గణపరచాలి. నీ జీవితమును క్రీస్తుకు అప్పగించుతావా? నీలో శరీరిచ్చలు, లోకాశల నుండి మనము దూరపరచబడాలి. దేవుని వాక్య ధ్యానములో, ప్రార్థనలో ఉంటే అప్పుడు మనకు ఎంతగానో ఉండగలము. ఇస్సాకు జీవితములో అతడు చేసినదంతయు సఫలమైనట్లుగా వాక్యములో చూడగలము. ఇస్సాకు గెరేలు దేశమునందు ఉండేవాడు. ఆ సంవత్సరం ఎంతగానో అతడు ఫలము పొందినాడు. కానీ మన జీవితంలో మనం ఫలము పొందగలుగుతున్నామా? మన జీవితంలో మనం ఎలా ఉన్నాం? ఒకసారి మనము సరిదిద్దుకుంటామా? ఎంతగానో లోకంలో పడిచెడిన వారికి మనము దేవుని మార్గంలో వాళ్ళను నడిపించగలుగుతున్నామా అని మనము వాక్యంలో చూసుకోగలము. ఒకసారి మత్తయి 7:7 ఒకసారి చదివి వినిపిస్తారా? చాలు. కావున దేవుని వాక్యం కావున మంచి నేల మీద పడిన విత్తనములు బహుగా ఫలించును. హల్లెలూయా. నూరంతలుగా ఫలించినట్లు దేవుని వాక్యము సెలవిస్తుంది. నూరంతలుగా ఫలించునని జీవితము ఉండెను. ఇస్సాకు నివసించు దేశములో కరువు వచ్చినది. వర్షము లేకుండా కావున పంట లేకుండెను. కానీ ఇస్సాకు పొలములో నూరంతలుగా ఫలించెను. దానికి కారణము దేవుని ఆశీర్వాదమే. ఈ లోకములో ప్రజలతో శ్రమ అనుభవించుటకు మోషే వలె ముందుకు సాగినాడు. ఐగుప్తును విడిచి అరణ్య మార్గంలో నడిచినప్పుడు యవనుడైన కాలేబు ఎటువంటి యవనిచ్చుల నుండి చోటియ్యలేదు. ప్రియ యవనుడా, యవనశ్రీ, ప్రియ యవనస్తుడా, యవనశ్రీ, నీ యవన బలము నీవు దేని కొరకు విడిచి ఉన్నావు? నీ యవన బలమును అపవిత్రమునకు అప్పగించుకున్నట్లయితే తుదకు నీ మాంసమును నీ శరీరమును క్షీణించినప్పుడు అయ్యో నీకు అప్పుడు గ్రహింపు వస్తుంది. అయ్యో నేను ఉపదేశమును ఎట్లా త్రోసివేసి తిని, నా హృదయము గద్దింపగనట్లు తృణస్కరించి తిని, నా బోధకుల మాట నేను వినకపోతిని, నా ఉపదేశకుల మాట నేను చెవియొగ్గు తిని అని అప్పుడు నువ్వు ఎంతగా గోజాడినా, నువ్వు ఎంతగానో ఆ రోజు గోజాడుతావు. కానీ మనకు నేడే అనుకూల సమయము. దేవుని రాకడ ఏ సమయంలో ఎప్పుడు వస్తుందో మనకు తెలియదు. కనుక మనం ఎంతగానో ఈ యవన కాలంలోనే ఎంతగానో మనము స్తుతించుచున్నాము. దేవుని యందు భయభక్తి కలిగి జీవించుచున్నాము. ఉదయకాలంలో లేచి
మనం ఎంతగానో దేవునికి మొరపెట్టుచున్నాము, స్తుతించుచున్నాము. కానీ దేవుడు మన ఒక దినమున దానికి పక్క ప్రతిఫలము ఇస్తాడు. ప్రతిఫలం ఇచ్చే దేవుడు మనల్ని ఎంత మాత్రము త్రోసివేసే దేవుడు కాదు, అన్యాస్తుడు కాదు. మనము కొన్నిసార్లు ఆయన మీద అలిగినను, ఆయన దేవుడు నాకు ఏం చేశాడు, దేవుడు నా జీవితంలో ఏ కార్యం చేయలేదైనప్పటికీ ఆయన నిన్ను నన్ను శాశ్వతమైన ప్రేమతో ప్రేమిస్తున్నాడు. ఈ లోకంలో ఎంతో మంది యవనస్తులు లోకాశలలో, లోక స్నేహములో, లోక ప్రేమలో పడిపోతున్నారు. కానీ అది వారికి శాశ్వతమైన ప్రేమను ఇవ్వలేదు. ఒక ప్రేమికురాలు కోసం ఎంతగానో వారి జీవితమునంతా వృధా చేసుకుంటున్నారు. కానీ మన యేసయ్య మాత్రమే మనల్ని శాశ్వతమైన ప్రేమతో ప్రేమిస్తున్నాడు. కానీ వారు అది గ్రహించలేక వారి మనోనేత్రములు గుడ్డిగా ఉంచుకొని వారి ఇష్టానుసారముగా జీవించుచున్నారు. కానీ అది మనకు కరెక్ట్ కాదు, సరైన జీవితము కాదు. పాపమున్న కాడ మనం ఉండకూడదు. పాపమును చూసి మనము పారిపోవాలి. మనకు ఒక తేడా వస్తే ఓకే ఇది పాపము అని మనము దాని నుండి వదులుకోవాలి. కొన్ని దేవునికి ఆయాసకరమైన, కొన్ని దేవుడు తనకు ఇష్టం లేని కార్యాలు మన జీవితంలో నుండి తీసివేశాడు కదా, వారు నా జీవితంలో నుండి వెళ్ళిపోయారు కదా అని మనము బాధపడకూడదు. అది దేవుని చిత్తమై ఉంటే దేవుడే వారిని తీసివేశాడు అని మనం సంతోషించాలి. దేవునికి ఇష్టం లేని మన జీవితంలో ఏమీ ఉంచుకోకూడదు అని దేవుని వాక్యం సెలవిస్తుంది. కానీ ఎంతో మంది ఈ లోకాశలను బ్రతికిపోతున్నారు. హల్లెలూయా. ఒకసారి సామెతలు 17:17 చదవరా? థ్యాంక్ యూ. ఈ లోక స్నేహంలో ఎంతో మంది లోక స్నేహంలోనే బ్రతికిపోతున్నారు. ఆ స్నేహితుల వెంటనే తిరుగుతున్నారు. కానీ ఈ లోక స్నేహం మనకు దేవునితో వైరవం అని ఎంతగానో మనకు బైబిల్ సెలవిస్తుంది. మనం ఈ లోకులతో, తాగుబోతులతో, వ్యభిచారులతో మనం స్నేహం చేయకూడదు. ఒక క్రైస్తవులతో, దేవుని యందు భయభక్తి కలిగి జీవించే వారితో మనము స్నేహం చేయాలి. ఈ లోక స్నేహం మనకు దేవునితో వైరం అనే వాక్యం సెలవిస్తుంది. మనం ఎలా ఉంది, మన జీవితం ఎలా ఉంది, మన స్నేహం ఎవరితో ఉంది, ఎలా జీవించుచున్నాము, ఇప్పటికైనా మనము సరి చేసుకొని సరైన మార్గంలో యేసయ్యా నువ్వు నాకు కావాలి, యేసయ్యా నీ యందు నేను భయభక్తి కలిగి జీవించుతాను, అయ్యా నీ కొరకు బ్రతుకుతాను, నాకు ఈ లోకంలో ఏది వద్దు ప్రభువా, నీ కాడి మోస్తాను అని ఆయన దగ్గరకు వస్తే ఆయన మనల్ని ఎంతగానో ప్రేమిస్తాడు, ఎంతగానో హగ్ చేసుకుంటాడు. ఈ లోకంలో మనల్ని ఎవరు అంతగా ప్రేమించరు. కానీ దేవుడు మనల్ని ఎంతగానో ప్రేమించుచున్నాడు. చిన్న ప్రార్థన మనం చేసుకుందాం. పరిశుద్ధుడా నీకే వందనములు ప్రభువా, స్తోత్రములు ప్రభువా. వాక్యం ద్వారా మాతో మాట్లాడిన దేవా నీకే వందనములు ప్రభువా. అయ్యా యవన కాలములో ప్రభువా మేము ఎలా జీవించాలి ప్రభువా. అయ్యా నీ కాడి మోయిట ప్రభువా, నరునికి మేలన్నావు ప్రభువా. నీ కాడి మోసేవారిగా ప్రభువా మమ్మల్ని వాడుకోండి ప్రభువా. మా ప్రవక్తలను సరి చేయమని అడుగుచున్నాను ప్రభువా. ఉదయకాల సమయంలో మేము అడుగుచున్నాము దైవమా, నీకే స్తోత్రములు ప్రభు. మా ప్రార్థనను ఆలకించుమని ప్రభువా. అయ్యా నేను తప్పుగా చెప్తే ప్రభువా దయతో నన్ను క్షమించుమని ప్రభువా. ఈ చిన్ని కొద్ది ప్రార్థనని పాదాల చెంత చేర్చుకోమని యేసు పరిశుద్ధ నామంలో అడుగుచున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్. థ్యాంక్ యూ.